క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామంలో నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీరందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. కుయుక్తి లోకంలో మరి పాపము వీటిలన్నిటి ద్వారా వచ్చిన ఈ యొక్క జబ్బులు తెగుడు వీటి మధ్యలో అపవాది కుయుక్తితో సంఘాలని చేసి ముయ్యలేదు, కానీ ఒక భయాన్ని పెట్టి ఈ యొక్క పాండమిక్ లోకమంతట్లో వచ్చే ఒక జబ్బును పెట్టి భయపెట్టి, మరి దీనివల్ల మీకు ఎట్టయిపోతుంది మీ చర్చలు క్లోజ్ చేయాలని చెప్పి మరి సంఘ కట్టడాలన్నింటి ముయిపిచ్చేసాడు అపవాది. సరే, చాలా సులువుగా చేశాడు ఈ కార్యాన్ని. అయితే అపవాది ఏది చేసినా ఎట్లా చేసినా మన దేవుడు వాటిలన్నిటినీ తన మహిమాతమై ఆయన ఉపయోగించుకునే వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన యొక్క సుబుద్ధి పైన అపవాది ఆధారపడి వాడి ఇష్టానికి కార్యాలు చేయొచ్చు, కానీ అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అపవాదికి తెలియదు. దేవుని యొక్క మహత్యమైన ఆయన యొక్క చిత్తం ఏంటో వాడికి అర్థమవుదు. కొంచెంసేపు నేను కూర్చుంటాను. కాబట్టి మనం ఏది భయపడాల్సింది ఏమీ లేదు. సరే, మొదట వాక్యాన్ని చదివి దాని తర్వాత నేను నెమ్మదిగా కూర్చొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రసంగం చేస్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 22 నుండి 24 వరకు 25 వరకు మనం చదువుకుందాం. మన సహోదరు చదువుతారు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల అనగా ఏ మనిషి తప్పించుకున్నాడు. గమనించండి, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి నాయన, నిశ్చయంగా నీ యొక్క లేఖనం ఏదైతే సెలవిస్తున్నదో ఆ దినములను చూసే, ఆ దినములను ప్రభా మేము ఆ దినాల్లో పుట్టుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మోసకరమైన ఈ దినములో లోకమంతటి భయంకరంగా ప్రభు తండ్రి అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే ప్రభు ఏర్పరచబడిన వారు సహితము మోసపుచ్చుటకు బహు గొప్ప కార్యములు చేర్చుకునే సమయంలో ఆయన లోకమంతటి కూడా ఈ యొక్క అపవాది కుయుక్తులు కొట్టుకుని పోతున్న ఈ సమయంలో తండ్రి ఎదురు ఈత ఏయుటకు మీరు మాకిచ్చిన కృపను బట్టి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. లోకం యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాం. లోకం ఇట్లాంటి పరిస్థితిలో ఉందని కూడా క్రైస్తవులు అనబడిన వారు ఎరుగక వాళ్ళ యొక్క స్వకీయ బుద్ధిపైన ఆధారపడి దేవునికి తెలియకుండానే దేవునికి విరుద్ధమైన కార్యాలలో వాళ్ళు చిక్కుకొని ఉండేది మేము చూస్తున్నాం. తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు. మా కళ్ళకి మీరు కలికిమేసిన దానికి మీకు స్తోత్రాలు. నిశ్చయముగానే మా కళ్ళు మీరు తెరిచారు. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తప్పితాలు ఒడిదొడుపులు మా యొక్క బలహీనతలని క్షమించండి. మా యొక్క కొదువులన్నిటి కూడా మీరు మాకు క్షమించి ఎక్కడ మేము కొత్తగా ఉన్నామో నాయన
మీరు మమ్మల్ని ఆ స్థలములో మీరు మమ్మల్ని పైకి లేనెత్తమని, మమ్మల్ని పెంచమని, మాకు శక్తినివ్వండి. ఈ కాలంలో మేము ఎట్లా జీవించాలనో మీరు మాకు నేర్పించండి. మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఇక నాయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తండ్రి అనేక బిడ్డలు వినుచున్న ఈ సమయంలో వాళ్ళ మధ్యలో మీరు ఉండండి. సర్వాంతరయామి గనుక మీరు ప్రతి గృహములోనూ ఉండమని, ఎక్కడెక్కడ మీ బిడ్డలు కూడుకొని ఇదిగో ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రభా వింటున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొంచెం పెంచండి, వాళ్ళని ఆశీర్వదించండి. నీ దాసుడైన నన్ను కూడా మీ రక్తం పెట్టి మూసి మీ అభిషేకాన్ని ఇచ్చి కొద్దిసేపు మీ బిడ్డలతో మాట్లాడే కృప మీరు నాకు అనుగ్రహించండి. ఇందు ద్వారా ప్రభువా ఏదో నాకు ఎక్కువగా తెలిసినది కాదు, కానీ తగ్గింపుతో ప్రభువా మీ సముఖానికి వస్తున్నాను. ఏమి లేనివారము, ఒట్టివారం మేము. నిజంగానే ప్రభువా మేము ఒట్టివారము, ఏమి లేనివారం. నీ కృపను బట్టి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అని నమ్ముచున్నాం. మమ్మల్ని మహా గొప్ప నీ వర్తమానాన్ని చూసే కృప మీరు మాకు ఇచ్చిన నమ్ముచున్నాం. మీకు స్తోత్రాలు. మా కొదువులన్నీ ప్రభువా తీర్చండి. మీ సహాయం దయచేయండి. మీ నామ మహిమార్థమై మమ్మల్ని నడిపించమని, మీ వాక్యమును ఘనపరిచే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో మాకు నేర్పించండి. మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఎవరైనాను ప్రభువా ఈ సమయంలో అనారోగ్యంగా ఉండినడల వర్తమానం వినేటప్పుడే వాళ్ళని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరచు ప్రతి దురాత్మను ప్రభువా ఈ సమయంలో మనం వెళ్ళగొడుతున్నాం. నా హృదయంతో మాట్లాడండి ప్రభు. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, నేను సమయంలో కూర్చొని మాట్లాడతాను మీతో పాటి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. ఏసీ కొంచెం తగ్గించేసి. సరే మంచిది. 7:25 అవుతుంది. 7:25. మీకు 1 గంట 15 నిమిషాలు నేను మాట్లాడాలా. దేవుని కృపను బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి. మనము చదివిన ఈ యొక్క వాక్య భాగమును పోయిన వారమే నేను తీసుకున్నాను పిల్లారా. నిజంగానే మొదటి ఈ 25వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ దినములు మరి తగ్గించబడకపోతే అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ చివరి కాలాన్ని గురించి నేను మీ కొత్తగా ఈ వర్తమానం వినేవాళ్ళతో ఎక్కువగా నేను మాట్లాడడం లేదు అనుకుంటున్నాను. ఏమంటే లైవ్ స్ట్రీమింగ్లో ఎంతోమంది చూస్తుంటారు. బహుశా మీరు అందరూ కూడా వర్తమానాన్ని అనగా 7వ దూతయగు ప్రవక్త విలియం బ్రానం ద్వారా ప్రసంగించిన వర్తమానాన్ని నమ్ముచున్న వారని నేను నమ్ముచున్నాను. కాబట్టి మీరందరూ వర్తమాన పుస్తకాలు బాగానే చదివి ఉంటారు. ఇప్పుడైతే మరి ఎక్కువగా వర్తమాన పుస్తకాలు వస్తున్నాయి. ఈ పుస్తకాలంతా మీరు చదువుతున్నారు. నేను యవన కాలం నుంచి వర్తమానంలోకి దేవుడు నన్ను తీసుకుని వచ్చిన సమయంలో నుండి ఇప్పటికీ చూసినప్పుడు చాలా పుస్తకాలు తర్జుమా అయినాయి. దేవుని యొక్క వాక్య బయలుపాటు చాలా చక్కగా విపులంగా దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు ఈ యొక్క కాలంలో ఇస్తున్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఒక కార్యాన్ని గమనించాలి. ఇక్కడ ఇది చివరి కాలం అనేది మాకు తేటగా తెలుసు. మనకి చాలా తేటగా మనం తెలుసుకుని ఉన్నాం. ప్రవక్త గారు 1965వ సంవత్సరంలోనే ఆయన అవతల గట్టుకు వెళ్ళిపోయారు. 56 సంవత్సరాల్లో ఆయన వెళ్ళిపోయారు. సరే మంచిది. ఆ రోజు నుండి ఈ రోజుకి వచ్చేటప్పటికి 50 సంవత్సరాలు దాటిపోయింది. 55 years అనుకుంటాను. ఈ విధంగా దాటిపోయినప్పుడు 40 సంవత్సరాలు ఒక తరం వెళ్ళిపోయింది. నేనే 77వ సంవత్సరం వర్తమానానికి వచ్చినాను. ఇప్పుడు చూసేటప్పటికి నేనే అనుకుంటున్నాను, ఒరే చిన్న వయసులో మేము వచ్చాం,
ఇప్పుడు మా సమయం కూడా అయిపోతుంది. ఇప్పుడు చూసినప్పుడు న్యూ జనరేషన్, కొత్త సంతతి లేస్తుంది, కొత్త తరము. కాబట్టి ఇక్కడ లేసేటప్పుడు పిల్లారా, నిజంగానే ఒక సంతతి అయిన తర్వాత, లేకపోతే ఒక తరం అయిన తర్వాత ఇంకొక తరం వచ్చేటప్పటికే ప్రవక్త గారు వర్తమానంలో చెప్తున్నాడు, విశ్వాసం కొంచెం సన్నగిలిపోద్ది అంటున్నాడు ఆయన. థర్డ్ జనరేషన్కి వచ్చేటప్పటికి, మూడవ సంతతి వారికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోద్ది అంటున్నారు. ఆ విధంగానే సంఘకాలపు మరి వర్తమానికులు, దూతలు, మరి తరచు మనం మాట్లాడేది లూథర్ గారిని, మార్టిన్ లూథర్, వెస్లీని, వీళ్ళందరూ మనం మాట్లాడతాం. వీళ్ళందరూ లేచినప్పుడు ఆ ఫైర్, ఆ అగ్ని, వాళ్ళని ఒక్కొక్కరు దేవుడు ఉపయోగించుకున్నాడు. వాళ్ళు సంఘకాలపు దూతలని వాళ్ళకే తెలీదు. అయితే ఒక ప్రత్యేకమైన ఒక అనాయింటింగ్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ యొక్క అభిషేకాన్ని కింద వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు లోకాన్ని కదిలించినారు వాళ్ళు. అయితే చాలా కార్యాలు తప్పిదాలు చేశారు వాళ్ళు, వాళ్ళకి తెలియలే. అంటే అది సమయం కాదది, పరిపూర్ణతను పొందే సమయం అది కాదది. పరిపూర్ణతను పొందే కాలము మన కాలమై ఉన్నది. వాళ్ళు చాలా చక్కగా ఎదిగినారు, వాళ్ళు మనం తప్పు చెప్పేదానికి లే. అయితే కొన్ని కార్యాలు వాళ్ళు చేసింది మహాభయంకరమైన తప్పిదాలు చేశారు వాళ్ళు. వెస్లీ ఏమన్నాడంటే, యూదుల గురించి మాట్లాడేటప్పుడు దే ఆర్ యాంటీ క్రైస్ట్ అన్నాడు ఆయన. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తుని చంపినారు కాబట్టి వాళ్ళు యాంటీ క్రైస్ట్ అని చెప్పిన మాట మరి లూథర్ గారు చెప్పినట్టుగా ప్రవక్త మనకి బయలుపరుస్తున్నాడు. పాపం మీకు తెలుసు, ఆ మహా చండాలుడైన ఆ యొక్క హిట్లర్, వాడి కింద 60 లక్షల యూదులు చంపబడ్డారని, హెబ్రీలు నాశనం చేయబడ్డారు, చనిపోయినారు. అది మనం చూసినప్పుడు చాలా ఘోరమైన ఒక కార్యం అది. దాని తర్వాత మీరు వచ్చినప్పుడు అది విశ్వాసాన్ని గురించిన జీవితం. అది విశ్వాసము ఉండాలి, శుద్ధీకరణ ఉండాలా, పరిశుద్ధత ఉండాలని దాని తర్వాత లేచిన వెస్లీ గారు ప్రసంగం చేశాడు. చాలా చక్కగా చేశాడు, కానీ ఆయనకు కూడా పరిపూర్ణత తెలియలే. కాబట్టి ఆయన చివరి కాలంలో, అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఏం చేసి ఒక విడోని పెళ్లి చేసుకుని, అనగా విధవరాలని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధవరాలు కొంత రోజుల నుంచి వెళ్ళింది. తెలియలే ఆయనకి ఇది నిజం. అయితే తెలియని కాలం అది, వాళ్ళకి తెలియలే, వర్తమానాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు. చాలా కార్యాలను వదిలిపెట్టారు. సత్యంలో చాలా కార్యాలు వాళ్ళకి తెలియకుండా పోయినాయి. తర్వాత పెంతెకోస్తు కాలం వచ్చింది. పెంతెకోస్తు యుగం వచ్చినప్పుడు, పెంతెకోస్తు కాలం వచ్చేటప్పటికి 1906వ సంవత్సరం మరలా దేవుడు వరములు ఇచ్చినప్పుడు సంఘానికి ద రెస్టోరేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ అన్నాడు. మరలా దేవుడు విశ్వాసాన్ని పెంచి శుద్ధీకరణ తీసుకొని వచ్చి దాని తర్వాత ఆత్మ వరములు ఇచ్చాడు. పెంతెకోస్తులు ఏమనుకున్నారంటే ఇదే పరిపూర్ణత అనుకున్నారు. అయితే అది పరిపూర్ణత కాదది. పెంతెకోస్తు వారిని చూసి మాట్లాడినప్పుడు, సాయంకాలం నేను వర్తమానం చదువుతూ ఉండేటప్పుడు ఆ వర్తమానంలో అంటున్నాడు, పెంతెకోస్తు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటే ఫ్లీ పెంటెకాస్ట్ ఫ్లీ అంటున్నాడు. అంటే అర్థమైందంటే పెంతెకోస్తు పరిగెత్తు, నీ ప్రాణాన్ని తప్పించుకొని పరిగెత్తు అంటున్నాడు ఆయన. ఈ మాట ఎక్కడుందంటే క్రైస్ట్ చూసింగ్ ఆఫ్ ద బ్రైడ్, వధువుని ఎన్నుకొనుట అన్న వర్తమానం యొక్క ఆఖరి పేజీల్లో మీరు కానీ వచ్చినారంటే, మీరు కానీ చదివినారంటే ఆఖరి పేరాల్లో ఈ యొక్క లాస్ ఏంజల్స్ని గురించి అది ఎట్ట మునిగిపోద్ది అని మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిన తర్వాత ఆయన అంటున్నాడు, పెంతెకోస్తు గురించి ఆయన అంటున్నాడు, పరిగెత్తమంటున్నాడు, పరిగెత్తు అని. అనగా ఆఖరికి పెంతెకోస్తు కూడా మోసపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము వరములు పొందినాం గనక, మేము భాషల్లో మాట్లాడుతున్నాం గనక మాకే పరిపూర్ణతకు వచ్చేసింది అని వాళ్ళు మాట్లాడి ఆఖరికి తిక్కగా ఇదే సత్యం అనుకున్నారు.
భాషల్లో మాట్లాడేదే పరిపూర్ణత అనుకున్నారు. అయితే ఇదంతా చూసి గలిబిలి గందరగోళం అయిపోయింది. ఆఖరికి ఈ యొక్క పెంతెకోస్తు గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్త గారు ఏమంటాడంటే, దౌ ఆర్ట్ బ్లైండ్ నేకెడ్ మిజరబుల్ అంటున్నాడు. నీవు గుడ్డిదానివి, దిగంబరివి, తర్వాత మిజరబుల్ అంటే దిక్కుమాలిన దానివి అంటున్నాడు. సంఘముల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు. 7వ సంఘకాలం గురించి, లవోదికీయ సంఘకాలంలో ఉన్న ఆ లేఖనములు మనం కానీ చదివినామంటే నీవు గుడ్డిదానివి. ఒకసారి మనం చదువుదాం. లవోదికీయ సంఘకాలము ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం, లేకపోతే 16 నుంచి చదువుదాం. 3:16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక, నిలువెచ్చన స్థితిలో ఉన్నావు నీవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, చూడండి, దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన వాడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నోట్ ఇట్ నాట్. ఒక మనిషి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, రోడ్లో పోతున్నాడు అంటే వాడితో పోయి చెప్పి, అయ్యా నువ్వు ఏంది గుడ్డలు వేసుకోకుండా ఉన్నావంటే అతడు నీ పని చూసుకొని పోరా అన్నాడు అనుకోండి, ఈ లాస్ట్ హిస్ మైండ్ అని అర్థం. వాడి యొక్క బుర్ర పోయిందని అర్థం. అంటే బుర్ర పోయిందంటే అర్థమైందంటే వాడి యొక్క పరిస్థితి దీనమైన పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి, దౌర్భాగ్య స్థితి. వాడి సిగ్గు వాడికి తెలియలే, రోడ్లో నడిచిపోతూ ఉంటాడు. తగ్గిదని కాబట్టి 29లో పెట్టు. కాబట్టి మనం చూస్తున్నాం ఈ విధంగా ఆ యొక్క పరిస్థితిని వాడు తెలుసుకోకుండా, వాడి దగ్గర పోయి చెప్తే కూడా వాడి వినకుండా విననొల్లన వాడై వాడి మైండ్ ఖరాబ్ అయింది, వాడి మైండ్ చెడిపోయింది, వాడు బుర్రపోయింది. దీన్ని ఎవరి గురించి చెప్తున్నాడంటే సంఘాన్ని గురించి చెప్తున్నాడు ప్రవక్త గారు. ఈ సంఘం యొక్క పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఇదిగో తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే అనేక సార్లు దాన్ని ఎత్తుకొని మనిషి యొక్క తలుపును తడుతున్నాడు అని చెప్తారు. కానీ ప్రవక్త గారు వచ్చినప్పుడు ఏమంటాడంటే సంఘము బయట నిలబడి తడుతున్నాడు ఆయన. తన యొక్క సొంత సంఘం యొక్క బయట నిలబడి దాని లోపలికి ప్రవేశించాలని ఆయన ఆశపడుతున్నాడని ప్రవక్త గారు చెప్తున్నాడు. హీ ఈస్ ట్రైంగ్ టు ఎంటర్ హిజ్ ఓన్ చర్చ్. ఇంకొక దగ్గర అంటున్నాడు, చాలా పరితాపమైన ఒక పరిస్థితి అది. ఆయన చూసిన దాంట్లోనే ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్. తన యొక్క సొంత సంఘం ఆయన బయటికి నెట్టేసింది. చాలామందికి ఇది అర్థమవుతుంది, ఇది ఏ విధంగా యేసుక్రీస్తు బయట ఉన్నాడని. అసలు పెంతెకోస్తు భాషలతో మాట్లాడే ఏమైపోయినారంటే గుడ్డివాళ్ళు అయిపోయినారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము భాషల్లో మాట్లాడుతున్నాం, దేవుడు లేకుండా మాట్లాడుతున్నారని. మాలో దేవుడు లేడా అని. ఖచ్చితంగా లేడు మీలో. ఎందుకంటే భాషల్లో మాట్లాడేవాళ్ళు మాకు పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పినప్పటికీను ఇది పెంతెకోస్తుల నమ్మరు, అంగీకరించరు. చాలామందిలో నిజంగానే వాళ్ళు మాట్లాడేది ఏంటిని వాళ్ళకి బ్లాబరింగ్ అంటారు ఇంగ్లీష్లో. బ్లాబరింగ్ అంటే తెలుగులో ఏంటంటే ఏదో ఉత్తత్త మాటలు మాట్లాడేది, గలిబిలి గందరగోళంగా నోరు అడిసేది. అవును, అరిసేది. అది పరిశుద్ధాత్మతో మాట్లాడేది కానే కాదది. నేను భాషల్లో మాట్లాడేదాన్ని నమ్మేవాడిని. అయితే నిజమైన వరం అది. ఒకవేళ నిజమైన వరమును పొందినప్పటికి కూడా అందువల్ల నీకు ప్రయోజనం లేదనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప వర్తమానం దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకవేళ ఈ వర్తమానం కానీ రాకుండా ఉంటే నేను కూడా ఎక్కడన్నా కూర్చొని ఈ గందరగోళంలో కూర్చొని ఉండేవాడిని.
నేనే కాదు, మీరు ఏదో ఒక గందరగోళంలో, ఏదో ఒక సంఘ శాఖలో మానవ బోధన కింద మనిషి యొక్క భయంకరమైన ఈ బోధనలో మనం ఇరుక్కుకొని ఎక్కడో చచ్చి ఉండేవాళ్ళం. అయితే దేవుడు ఆయనలో ఉన్న వారికి, వాళ్ళను రక్షించేదానికి, ఆయనలో మనం ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఆయన ఎన్నుకున్నాడంటే, క్రీస్తు అనగా వాక్యంలో, క్రీస్తు అనగా దేవుడిలో, క్రీస్తు అనగా ఆయనలో. ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్తుకి పునాది వేయబడటకు మునిపే ఎన్నుకున్నాడని. మీ దగ్గర ఒక చిన్న కార్యాన్ని అనుకుంటున్నాను. జగత్తుకి పునాది వేసేదానికి మునుపు దేవుళ్ళో నువ్వు ఉన్నావంటే, యగాతగా మాట్లాడే ఒక ప్రసంగికుడిగా నువ్వు ఉండవు. నువ్వు తగ్గింపు లేని జీవితం అనేది, పనికిరాని జీవితం అనేది ప్రతి వారు కూడా అర్థం చేసుకోవాలి. సింప్లిసిటీ, దైవత్వమే చాలా సామాన్యతలో ఉందనేది మొట్టమొదట ప్రసంగికుడు అర్థం చేసుకోవాలి. సంగమా, నీకు ఎన్ని వరాలు ఉన్నా, నువ్వు ఎంత గొప్పగా ఉన్నా, సామాన్యత నీలో లేకపోతే సామాన్యమైన దేవుడు నీ దగ్గరికి రాలేడు. ఏ ప్రసంగికుడు కూడా, ఒక మనిషి అన్నాడంట, ఇండియాలో ఉండే వధువుకి నేను లేకుండా వధువు ఎదగదని. బుద్ధి లేని బుద్ధిహీనుడు. ఇట్లాంటి బుద్ధిహీనులు ఈరోజు వర్తమానంలో ఎక్కువ వేసినారు కనుకనే సంఘము ఇంకను బహుబాధల్లో పోతుంది. వాళ్ళని వెంబడించే వాళ్ళు వెనకాల. నేను క్రిటికల్గా మాట్లాడుతున్నాను అనుకోబాకండి. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ. సామాన్యతలో దేవుడు దాగి ఉన్నాడని ప్రవక్త ప్రసంగం చేయడం లేదా? నిన్ను దేవుడు ఎంత ఉపయోగించినా, ఎంత కార్యాలు తెరిచినా, ఎన్ని అద్భుతాలు నీలో జరిగినా, ఎంత గొప్పగా నేను దేవుడు ఉపయోగించినా కానీ నీలో సామాన్యత ఉండాలా, తగ్గింపు ఉండాలా. నువ్వు ఇంకొకరిని పోల్చుకొని మాట్లాడకూడదు. నీవు ఇదంతా దేవుని కృప. ప్రభువా, ప్రవక్త లైఫ్ని చూడండి, ప్రవక్త జీవితాన్ని చూడండి. ఈ వాట్సాప్ వచ్చింది కానీ, ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ వచ్చిందే కానీ, మనుషులు తెగగా మాట్లాడడం, వాళ్ళ యొక్క అన్నీ చెప్పాలంటే చాలా ఇదిగా ఉంది. వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళే హెచ్చించుకోవడం. ఒక ఇద్దరికి బ్యాప్టిజం ఇస్తే చాలు, వాట్సాప్లో వేయకుండా ఉండరు. నిజంగా కొన్ని వేల మందికి బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు ఎట్టబోయినారో కనపడకుండా పోయినారు. ప్రియులారా, ఇవ్వకూడదని నేను చెప్పడం లేదు, నీ యొక్క హెచ్చించు కోసం వేసుకోబాక. అవును, నెమ్మదిగా చెయ్యి. మనుషులు చూడాలని కాదు నీ సేవ, దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు అనేది మర్చిపోబాక. నువ్వు ఎంతమందికి బ్యాప్టిజం ఇచ్చినావని ఆయన లెక్కలో ఉంది. అయినా ఒక మనిషిని, ఏ మనిషిని కూడా మనం దేవుని దగ్గరికి తీసుకురాలేం. దైవత్వము ఒకరిని ఆకర్షించని ఎడల, తండ్రి ఒకరిని ఆకర్షించని ఎడల ఎవరు నా దగ్గరికి రాలేరని ప్రభు చెప్పలేదా? గనుక ఈయన మానవ కార్యం ఏంటి? అయితే మనం చెయ్యాలా? నేను ఉపయోగించాడు దేవుడు, నీ ద్వారా గొప్ప సేవ జరుగుతుందంటే, ప్రభువా మట్టినైనా నన్ను ఉపయోగించేవే. ఈ లోకంలో అసలు బతికేదానికి కూడా నాకు అర్హత లేదు. ప్రవక్త దగ్గర అంటున్నాడు, ఐ ఎమ్ నాట్ ఫిట్ టు లివ్ అంటున్నాడు. ఏదో నోటితో చెప్తున్నాను అనుకోబాకండి. నిజానికి వాస్తవానికి జీవించేదానికి కూడా నాకు అర్హత లేదంటున్నాడు ఆయన. నాకు చాలా గుండెలో తాకింది ఆ యొక్క మాటలు. ఆహా, ఇంత గొప్ప వర్తమానం, ఎన్నో లక్షల మందిని, 2-3 మిలియన్ పీపుల్ని ఆయన పంపించినాడు అన్న. 2-3 అంటే, ఆ మిలియన్ అంటే ఏంటో తెలుసా? 10 లక్షలు. 2-3 మిలియన్లు అంటే 20-30 లక్షల మందిని నేను దేవుని దగ్గర పంపించానని అంటున్నాడు. ఎంత గొప్ప సేవ! మన జీవితంలో మనం ఆ విధమైన సేవ చేయగలమా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయినను అందరూ విలియం బ్రానమ్ కాదు, అందరూ ప్రవక్తలు కాదు. నిన్ను దేవుడు ఏ విధమైన సేవ చేయాలని చిన్న సంఘాన్ని ఇచ్చినా, ఆ చిన్న సంఘాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్య పద్ధతిలో చాలా స్ట్రిక్ట్గా ప్రసంగం చేసే వాళ్ళని కానీ తీసుకొని వచ్చినారంటే అది చాలది.
ప్రవక్త నోవా ఆయనకునింది 7 మందే, ఆయనతో చేర్చి 8 మందే. అయితే ఆ 8 మంది మాత్రమే రక్షింపడ్డారు ఆ రోజుల్లో. ఎందుకంటే దే వర్ బ్లైండ్. లోకమంతా గుడ్డితనములో పోయింది. గుడ్డితనం అంటే కళ్ళు కనపడకుండా పోయే గుడ్డితనం కాదది. నీ యొక్క ఆత్మీయ గుడ్డితనము. ఆత్మ కండ్లు చీకటైపోయినాయి. దేవుని యొక్క స్వరాన్ని విననొల్లని చెవులు. ఎంత ప్రసంగం చేసినా ఆ వాక్యాన్ని వినలేకుండా లోకం వాళ్ళని కమ్మివేసింది. చీకటి కమ్ముకోనిపోయింది వాళ్ళ ఆత్మని. దేవుని యొక్క నిజ స్వరాన్ని చూడలేకపోయారు, వినలేకపోయారు. దేవుని యొక్క సామాన్యమైన ప్రవక్తని వాళ్ళు ఏమనుకున్నారంటే పిచ్చి పట్టినవాడు, ఈ ముసలవాడు అనుకున్నారు. అయితే ఆయన దేవునితో నడిచిన వాడని వాక్యం రాస్తుంది. లోకమంతట్లోనూ దేవుడు నోవాను మాత్రమే ఎన్నుకున్నాడు. ఒక సంఘాన్నో సంఘ శాఖనో గుంపునో ఎన్నుకోలేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది నోవహు దినములో జరిగిన ప్రకారమని. ఆ ప్రకారమే ఈరోజు కూడా కొన్ని వేల లేకపోతే కొన్ని వందల 1000 దాటినే సంఘ శాఖలు, పెద్ద పెద్ద గొప్పోళ్ళు ప్రసంగానికి రావాలంటేనే మేకప్లు వేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళ కుమార్తెలు ఎట్ట మేకప్ వేయాలని చూపించేవాళ్ళు. ఆయన పేరు నేను చెప్పలేండి. వాట్సాప్లో చూపిస్తుంది ఎట్ట పెయింటింగ్ వేయాలా, ఎట్ట మేకప్ వేయాలని. బుద్ధి లేని దెయ్యాలు, జెసబెల్ కుమార్తెలు. మనకు అయి కాదు కావాల్సింది, ఎట్ట మేకప్ వేయాలని కాదు నేర్పించాల్సింది. ఓ ప్రియులారా, నువ్వు నేర్పించాల్సింది ఏమీ లేదు. నీ జీవితమే పలకతాదని మర్చిపోబాక. నువ్వేదో ప్రసంగం చేస్తే కాదు వధువు వచ్చేది అక్కడ. నేను మాట్లాడుతున్నాను, ఇండియాలో ఉండే వధువుకి నేనే ఉండాలని మాట్లాడినట్టు బుద్ధిహీనుడు నీవు. సర్మన్ మాట్లాడేది కాదు, కానీ సర్మన్గా జీవించేదే దేవుడు కోరేది. ఆ యొక్క వర్తమానం ప్రకారంగా నువ్వు జీవించు. వర్తమానం నీ హృదయంలో, నీ జీవితంలో పలకతుంది, నీ లైఫ్లో పలకతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు అప్పుడు అది జీవంతో ఉంటుంది. నువ్వు బుద్ధిహీనత కలిగి వేషధారతరంగా ఉండి నీ జీవితంలో అసహ్యమైన కార్యాలు నువ్వు చేసుకుంటా దాన్ని కప్పిపెట్టి వధువుకి నేను ఒక పెద్ద లీడర్ని మాత్రం చెప్పబాక. వధువుకి లీడరు పరిశుద్ధాత్మే. వధువుని నడిపించేవాడు దేవుడు. వధువుకి ఈరోజు నిశ్చయముగానే ఇన్నర్ టీచర్, వధువు యొక్క హృదయంలో నుండి మాట్లాడేవాడు ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మే. ఈరోజు కొంచెం జనాభా వస్తే చాలు మనుషులకి ఆ ఎక్కలేని గర్వం. వాళ్ళ వెనకాల ఒక 40 మందిని పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు డబ్బు తినేవాళ్ళు. ప్రియులారా, అది కాదు. దేవుడు ఏ మనిషి పైన నువ్వు ఆధారపడబాకంటున్నాడు. స్నేహితులు ఉండేది మంచిదే, ఆధారపడేది తప్పు. ఏ మానవుడి పైన కూడా వధువు ఆధారపడేదానికి లే. వధువు సంపూర్ణముగా దేవుని పైన, డిపెండింగ్ ఆన్ గాడ్ కంప్లీట్లీ, దేవుని పైన ఆధారపడాలా. నీ విశ్వాసము సంపూర్ణముగా ఆయన పైన ఉండాలా. ఏ కార్యానికి కూడా దేవుని పైన ఆధారపడేది నేర్చుకోవాలి. నిజంగానే ఎత్తబడే విశ్వాసాన్ని గురించి మాట్లాడతాం, కానీ దేవుని పైన ఆధారపడేది అనేది మన దగ్గర ఉందా ఒకసారి పరీక్షించుకుందాం. నేను నన్నే అడుక్కుంటాను. నేను కొన్నిసార్లు నిజంగా దేవునిపైన ఆధారపడుతున్నావా? నిజంగానే దేవునిపైన మనం ఆధారపడి ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ప్రియులారా, జగదుత్పత్తికి మునుపు దేవుడు మనల్ని క్రీస్తులో, దేవుళ్ళో మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనము కూడా కుమారుని యొక్క సారూప్యం కలిగి ఉండవారుటకు, లేకపోతే ఉండాలని, సారూప్యము గలవారై ఉండుటకు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ సారూప్యము లేకుండా ఎక్కడ వధువు వస్తుంది? ఆ సారూప్యం వచ్చే తీరాలి. అది రాకపోయిందంటే ఆ లేఖను నువ్వు లేవని అర్థం. కుమారుని యొక్క సారూప్యము మనలో రాలేదంటే షూర్ నువ్వు దాంట్లో లేవు. అక్కడ ఆ సారూప్యము ఏ మనిషిలో రాలేదో, ఏ ప్రసంగికులో రాలేదో, ఆ దేవుని యొక్క ఎన్నికలో వాడు లేడని అర్థం. వాడు ఎన్ని పుస్తకాలు చదివినా దాని గురించి అనవసరం. ఈరోజు ఒక ఇదే ఉంది,
నేను చెప్పకూడదు అనుకున్నా, నేను చెప్తాను. ఎవరు ప్రసంగం చేయబాకండి, ఉత్త టేపులే వినండి అని. నో 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 నో, క్లియర్గా చెప్తున్నాడు ప్రవక్త, సే వాట్ ద టేప్ సేస్. అనగా ఆ టేపుల్లో ఏముందో అదే మీరు చెప్పండి. అప్పుడు చెప్పండి అంటే ఎవరు చెప్తున్నాడు ఆయన? చెప్పండి అంటే మనుషులకు చెప్తున్నాడు, ప్రసంగులకు చెప్తున్నాడు. అది ఏం చెప్తుందో దాన్ని అట్నే వెయ్యండి అని చెప్పలే. అర్థం చేసుకుంటున్నారా? టేపులో ఏం చెప్తుందో దాన్ని అట్నే వినండి అని చెప్పలే, అట్నే వేయండి అని చెప్పలే, అట్నే నొక్కండి అని చెప్పలే. అక్కడ సే, అది ఏం చెప్తున్నదో దాన్ని నువ్వు చెప్పు. అవును, ఈరోజు మెల్లగా దాంట్లో కూడా ఒక కుతంత్రం అనేది దాగి ఉండేది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు ప్రసంగం చేయకూడదని, 5 రకమైన సేవ లేదని, ఉందేని ఒక పక్క అంటారు, అయితే చేయబాకంటారు. ఏంటి కుతంత్రం? నీ జీవితంలో క్రీస్తు కనపడాలి, నీ మాటల్లో క్రీస్తు కనపడాలి, నీ యొక్క జీవిత విధానములో దేవుడు కనపడాలి, నీ జీవితంలో వాక్యం కనపడాలి, నీ జీవితంలో వర్తమానం కనపడాలి. ఈ యొక్క బైబిల్లో ఉన్న వాక్యాలంతా నోటితో చెప్పేది కాదు. నీకన్నా సంఘశాఖలో ఉండేవాడు చాలా బాగా చెప్తాడు. 100 వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండరు. ఒక ప్రసంగం చేయమంటే 50 వాక్యాలు చెప్పి ప్రసంగం చేసే మనుషులు ఉండరు. ఆఖరికి మనం బుద్ధి లేని వాళ్ళం అయిపోతాం వాళ్ళ ముందు, వాళ్ళు చేసే ప్రార్థనల ముందు. ఓరే నాయన, ఆది కాలం నుంచి తీసుకున్నంటే ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యాలని చెప్తా ఉంటారు. అంటే చాలా వాక్యాలని, అదట్ట ఇదట్ట ఇది అది అది ఇది, అది కాదు ప్రార్థన. అవును, కాబట్టి నిజంగానే మనుషులు చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని కృపగానే లేకపోతే నీవు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాలేవు, దేవుని యొక్క వర్తమానం దగ్గరికి రాలేవు. ఈరోజు 85 మంది అబద్ధ ప్రవక్తలు వర్తమాన పేరులో బయట ఉన్నారు. కొనసాగింపని, సాగేవాడొకడు, అటు ఇటు ఎట్టంటట బోధ చేసి ఆఖరికి వర్తమానం నుంచి బయటికి నెట్టేవాళ్ళే చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాడు, యేసుక్రీస్తు కాలం అయిపోయిందని చెప్పేవాడు. చూసారా ప్రియులారా? మన ప్రవక్త గారైతే దేవుణ్ణి ఘనపరిచాడు, యేసు ప్రభుని బహుగా ప్రేమించాడు. మనం ఈ వర్తమానంలో ఉన్నామంటే దైవత్వము, పరిశుద్ధత, పరిపూర్ణత, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క క్రీస్తులోని ఈ మనస్సు. అవును, మీరును కలిగి ఉండుడి అని పౌలు చెప్పలేదా? పరిపూర్ణత ఆ సమయానికి మనం వచ్చినాం, యుగముల యొక్క సమాప్తిలోకి వచ్చినాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండు అని చెప్పినారు కదా దేవుని వాక్యం. ఆ సమయానికి మనం వచ్చినాం. సిద్ధుడైన ప్రతివాడు తన దేవుని వలె ఉంటాడని, తన బోధకుని వలె ఉంటాడని, అనగా మన బోధకుడు మన దేవుడు. దైవత్వం ఈరోజు మనలో ఉంది. దైవ మనస్సు దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనల్ని స్పెషల్గా ఎన్నుకున్నాడు. అవును ప్రిలారా, మరి క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవుని యొక్క మర్మమైన క్రీస్తు, దేవుని యొక్క మర్మమైన క్రీస్తు. ఆయన బయలుపడే సమయం ఇది. దాంట్లో చెప్తున్నాడు, షీ ఈజ్ ద టోకెన్. ఆమె గుర్తు, లేకపోతే ఆనవాలు. ఆమె టోకెన్ అయి ఉంది. షీ ఈజ్ ద స్ప్లెండర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి స్ప్లెండర్ అన్న మాట తెలుగులో ఏం చెప్పాలి? చాలా సౌందర్యమైంది. అయితే ఈ సౌందర్యాన్ని మనం చూడాలనుకుంటే లోక సౌందర్యం కాదు ఇది. మేకప్లు కొట్టుకొని మ్యాక్స్ ఫ్యాక్టర్లు వేసేది కాదు అంటున్నాడు ప్రవక్త. నీ భర్తను గురించి చూద్దాం. భర్త అయిన యేసుక్రీస్తు, నీ భర్త అయిన దేవుడు. ఆయన మానవ శరీరంలో మానవుడుగా ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి అందమైనను సొగసైనను లేదని వాక్యం చెప్పలేదా? ఆయన సామాన్యతలో బయలుపడ్డాడని వాక్యం చెప్పలేదా? ఆయనకి ఏమి లేదంట, లోక అందం లేదు ఆయనలో. దెర్ ఇస్ నో బ్యూటీ ఇన్ హిమ్. మనము చూడడంలోని ఆయన యొక్క రూపు ఆ విధంగా మారిపోయింది. ఆఖరికి ఎంత సామాన్యతలో ఉన్నాడు ఆయన. ఆయనకి అందము లేదు, సొగసు లేదని వాక్యం చెప్తుంది.
బయట కనపడే సొగసు కాదు సొగసు, లోపల కనపడే సొగసు. ఈరోజు వధువు కూడా అంతే. నువ్వు ఎంత మంచిగా డ్రెస్ చేసుకొని వస్తున్నావు, ఆడోళ్ళైనా సరే, స్త్రీలైనా సరే, మగోళ్ళైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, నువ్వు ఎంతగానో డ్రెస్ చేసుకొని వస్తున్నావు, అది కాదు లెక్కలోకి వచ్చేది. నీ లోపల బ్యూటీ ఎట్టుంది, నీ వాక్య బ్యూటీ ఎట్టుంది, నువ్వు మాట్లాడే అందం ఏ విధంగా ఉంది, నువ్వు మాట్లాడేటప్పుడు అది వాక్యమేనా, వాక్య సొగస్సు నీలో కనబడుతుందా, ఇది జరిగేది వాస్తవమేనా, దైవత్వం నీలో కనపడుతుందా, నాలో కనపడుతుందా? ప్రతిరోజు దేవుణ్ణి నేను అడిగేది ఒక కార్యం, నేను ఎప్పుడు అడుగుతుంటాను, అడిగిందంతా దేవుడు ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ మనస్సుతోనూ, నా అంతరంగంలో ఉన్న సమస్తముతోనూ మిమ్మల్ని ప్రేమించాలా ప్రభువా. ఏమంటే వాక్యం ఆ విధంగా చెప్తుంది. నన్ను నేను ప్రేమించినట్టు నా పొరుగు వారిని ప్రేమించాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనిషి దీన్ని చేయలేడు. మన కాలంలో ప్రవక్త విలియం బ్రానమ్ గారు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఇదే పరిస్థితిలో నేనుండి దేవుణ్ణి ప్రేమించే ఇట్లాంటి హృదయంతో పాటి నీవు పాతాళానికి పో అని నా ప్రభు చెప్పినా నేను పాతాళానికి పోతాను, పర్వాలేదు. అయితే పాతాళంలో పోయి కూడా దేవుని నేను ప్రేమించేది మాత్రం దేవుడు నాకు ఇస్తే చాలన్నాడు. నేను ఎప్పుడూ ఎవరి దగ్గర వినలే ఇట్లాంటి మాటలు. ఏ ప్రసంగి ఆ విధంగా ప్రసంగం చేయలే. నువ్వు పాతాళానికి పోవాలని దేవుడు చెప్తే, ప్రభువా నేను పాతాళం పోతానయ్యా, నీ చిత్తమే జరుగునుగాక. అయితే అక్కడికి పోయి కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అదే విధంగా నేను అక్కడ ప్రేమించాలా అని చెప్పాడు ఆయన. అదే హృదయం నాకు ఇవ్వనుగాక, మీకు ఇవ్వనుగాక. అట్టాటి హృదయం కలిగిన వారుగా మన లోకంలో ఎత్తబడేదానికి మునుపు జీవించే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఏదో అందరికన్నా నేను పెద్దవాడిని, నాకు బయలుపాటు ఎక్కువ ఉంది, నాకు సంఘం పెద్దది అని ఎవరు కూడా విర్రవీగకూడదు. తగ్గింపుతో పాటి నేను ఉండకూడదు అని చెప్పడంలే. చాలామంది పోటీలపైన సంఘాన్ని పెంచుతున్నారు. ఆయనకన్నా ఒక పెద్దదిగా సంఘం ఉండాలని. బుద్ధిహీనమైన కార్యాలది. అవును, గర్వి కింద సంఘం ఉండదు. గర్వపడేవాడి దగ్గర నిజమైన వధువు ఉండదు. విర్రవీగేవాడి కింద సంఘం అనేది, దేవుని యొక్క వధువు అనేది ఉండనే ఉండదు. ఒకరోజు తెలుసుకుంటుంది, అరే రే వాక్యము అన్న ఈ వర్తమానముని పైన పెట్టుకున్నాడు కానీ హృదయంలో లేదు ఇతడికని. జాగ్రత్తగా ఉండు, తగ్గించుకో, నిన్ను దేవునికి ఇంపుగా ఉండు. ఎంతమందిని సంపాదించినా రాకడలో ఎత్తబడేది పోగొట్టుకోబాక నీ వృధా మాటలు పెట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు మన పైన కనికరించి మనల్ని, నిన్ను నన్ను, అదే ద వే ఆఫ్ సింప్లిసిటీ, ఆ సామాన్యమైన బాటలో దేవుడు నడిపించునుగాక. మన ప్రవక్తలు, మన దేవుడు, మన ప్రవక్త అయిన విలియం బ్రానమ్ నడిచిన రక్తపు అడుగుజాడల్లో నిన్ను నన్ను దేవుడు నడిపించునుగాక. అవును, ఆ వాక్య బాటలో నడిచే కృప దేవుడు నాకు దయచేయనుగాక. డబ్బు కాదు కావాల్సింది. అవును, చూడండి, ఏలియా ప్రవక్తకి డబ్బు కాదు ఆయన చేతిలో ఉండింది. దేవుడే చెప్తున్నాడు, కొండపైన ఓ. ఆయన అడగలా, ప్రభువా కొండపైన ఒక ఇల్లు కూడా లేదే, నేను ఎట్టుండేదని. దేవునికి ఇంపుగా ఉంటే ఆయన చూసుకుంటాడు అన్నీ కూడా. నువ్వు అక్కడ పో అన్నాడు. చూసారా, నల్ల పనివాళ్ళని పంపించినాడు ఆయనకి. అంటే బ్లాక్ సర్వెంట్స్ అంటున్నాడు ప్రవక్త. నల్ల పనివాళ్ళని పంపించినాడు అంట, ఇద్దరిని. పో, ప్రవక్త ఉన్నాడు, నా ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆయనకి మంచి శాండ్విచ్లు తీసుకుని పోయి, రొట్టె మాంసం తీసుకుని పోయి. కాబట్టి కొందరు అంటారు మాంసం తినకూడదని. దేవుడే మాంసం పెడితే, దేవునికి స్తోత్రం. కాబట్టి చక్కగా తిని నీళ్లు, స్ట్రీమ్ వాటర్ ఇచ్చినాడంట ఆయన. మంచి ఆ యొక్క దాని ఏమంటారు, దాన్ని స్ట్రీమ్ అంటే ఆ యొక్క సెలయర్లో వచ్చే నీళ్లు, చిన్న కాలవది, బ్యూటిఫుల్ అయిన నీళ్లు. నేపాల్లో ఆ నీళ్లు తాగినా నేను, కొండల్లోంచి వచ్చే నీళ్ళని. ఆహా, ఆ నీళ్లు తాగాలనే నేపాల్కి పోవాలని ఆశగా ఉంది నాకు. హిమాలయాల నుంచి వచ్చిన నీళ్లు, ఎంత రమ్యమైన నీళ్లు.
అట్టాటి నీరు తన ప్రవక్తకి ఇచ్చినాడు మన దేవుడు. ఆ దేవుణ్ణే నువ్వు ఈరోజు ఆరాధించేది. అద్భుతాలు చేసిన దేవుడే నీ దేవుడు. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు, ఏలియా ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు, దావీదు పాడిన దేవుడు, సమూయేలు ఆరాధించిన దేవుడు. ఆమేన్. దానియేలుతో సింహపు గిబిలో ఉన్న దేవుడు, సద్రక్ మేషక్ అబేద్నెగోతో ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్న దేవుడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆ దేవుడే విలియం బ్రానన్ దేవుడు. ఆయనే మన దేవుడు. అట్టాటి జీవితాన్ని మనం పొందే తీరాలి. దానికన్నా గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. మనము లేకుండా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నీ స్థానాన్ని ఎరిగేవా? నీ స్థానమును గుర్తించేవా? బైబిల్లో నీ స్థానం ఎంత గొప్ప స్థానమని. నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వేదో చిన్న సంఘ శాఖలో లేకపోతే సంఘానికి వచ్చి కూర్చొని 2 పాటలు పాడి ఒక చిన్న దశభాగం ఇచ్చి 5 రూపాయలు కానుకేసుకుని పోయే జీవితం కాదు నీది. దైవత్వం నీలో కనపడేది వధువా, దేవుడు నీలో కనపడే ఒక జీవితం. ఎట్ట నీ యొక్క సమయాన్ని నీవు ఖర్చు పెడుతున్నావు? చూడండి, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. అందరూ ఈ ఫోన్లు పట్టుకున్నారు. మంచిదే. అయితే సమయాన్ని ఎట్ట నువ్వు వృధా పరుస్తున్నావు? పోయిన ఆదివారం నేను సంఘంలో ప్రసంగం చేసేటప్పుడు కొన్ని కార్యాలు చెప్పాను. వీడియో చాట్ అని ఒకటి ఉంది. దీని అర్థం ఏంటంటే, యవనస్తులు అనగా ప్రేమించుకునే వాళ్ళు గుడ్డలు లేకుండా నిలబడాలంట ఫోటోల్లో, అనగా ఆ యొక్క కెమెరాలో దిగంబరిగా నిలబడి వాటిని చూసి ఆనందపడేవాళ్ళు. ఈరోజు లోకం ఎట్టయిందంటే, ఒక అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడంటే వెంటనే దాంతో కూడుకోవాలి. అది ఇప్పుడు నూతన ట్రెండ్. అదేం తప్పులేదు పాస్టర్ గారు అంటున్నారు. ఏమంటే ఈరోజు లోకం అట్ట అయిపోయింది. ఆ దినములు తగ్గించబడపోతే అన్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇట్టాటి తలంపులు? సిగ్గుబొగ్గు లేకుండా గుడ్డలిప్పేసి నిలబడే, ఆ యొక్క కెమెరా ముందు నిలబడే ఆ యొక్క భయంకరమైన తలుపు ఎక్కడి నుంచి వచ్చింది? దే ఆర్ కరప్ట్. కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది మైండ్. చూడండి, స్త్రీకున్న సిగ్గు పోయింది అక్కడ. ఎందుకు పోయింది? దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టిన దానివల్ల. ఒక దగ్గర ప్రవక్త అంటున్నాడు, ఇఫ్ యు లీవ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞను కానీ నువ్వు కానీ వదిలిపెట్టావంటే నువ్వు దేవుని యొక్క బయటికి వెళ్ళిపోతావు. ఆర్డర్ అంటే 2 కార్యాలు ఉన్నాయి. క్రమం అనేది ఒకటి ఉంది, ఆజ్ఞ అనేది ఒకటి ఉంది. 2 మీనింగ్స్ వస్తాయి. ఇఫ్ యు లీవ్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్, ద డెవిల్ విల్ క్యాచ్ యూ. క్రమాన్ని కానీ క్రమం తప్పావనుకోండి, అనగా దేవుని క్రమాన్ని వదిలిపెట్టి ఇటు చేయి అని దేవుడు క్రమం ఇస్తున్నాడు. దట్స్ ఆర్డర్ ఆఫ్ గాడ్. ఆజ్ఞ కానీ తప్పించుకొని బయటపోయినామంటే సాటన్ విల్ క్యాచ్ యూ. సైతాన్ని బట్టేస్తాడు. కొందరికి సైతాన్ ఉందా అన్న ఒక క్వశ్చన్ మార్క్. అవును. కాబట్టి తిక్కబట్టిన లోకంలో, చెడిపోయిన లోకంలో, తారుమారైన లోకంలో ఎందుకు ఈ లోకం ఈ విధంగా అయిపోయింది? ద వరల్డ్ హస్ బికమ్ ఇన్సైన్ అన్నాడు ప్రవక్త. ఇన్సైన్ అంటే అర్థం ఏంటో తెలుసా? మతిపోయింది వాళ్ళకి. వాళ్ళ యొక్క పిచ్చి పెట్టిన స్థలానికి వెళ్ళిపోయినారు. దానికే దిగంబరి, దౌర్భాగ్య స్థితి, తర్వాత దిక్కుమాలిన స్థితి, గుడ్డితనము. అనగా వాడు ఎట్టున్నాడో వాడికి తెలియలే, వాడి జీవితాన్ని గురించి వాడికి తెలియలే. అయ్యో, గుడ్డలు లేకుండా ఉండనే సిగ్గు వాడికి తెలియలే. దిక్కుమాలిన స్థితి. అయితే వాడు ఏం చెప్పుకుంటున్నాడంటే, ప్రకటన గ్రంథంలో చూడండి, దాంట్లోనే ఉండదు, నేను ఎరుగక. దాని తర్వాత చదువయ్యా 17 వచనం. నేను ధనవంతుడను
ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవంతుడును ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని నాకు అన్ని కొదువులు పెట్టుకొని అసలు గుడ్డలు కూడా లేదు వీడికి, అయితే నాకు ఏ కొదువు లేదని చెప్తున్నాడు. అయ్యో చెప్పుకొనుచున్నావు వీడికి, అయ్యో ఈ సంఘానికి చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, అగ్నిలో పుటము వేయబడిన బంగారును, నీ దిశముల సిగ్గు నీ కనబడకుండునట్లు దిశముల సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీకు దృష్టి కలుగునట్లు, నీ కన్నులకు కాటుకను, కన్నులకి కాటుకని రాశారు. కాటుక కాదు, అది కలికం. అది ఈ కాటుక అనే దానికి సరైన అర్థం ఏంటంటే ఐసాల్వ. ఐసాల్వ అన్న మాట గురించి మాట్లాడేటప్పుడు హోలీ గోస్ట్ ఈజ్ ద ఐసాల్వ. పరిశుద్ధాత్మే ఆ కంటికేసే కలికం, అది మందు. పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఇంకొక దగ్గర అంటున్నాడు ది ఐసాల్వ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే ఆ యొక్క కలికము లేక కాటుక. కాటుక అంటే ఆడోళ్ళు నల్లగా పెట్టుకొని కళ్ళు పెద్ద చేసుకునేది కాదు. అది దాని అర్థం అది కాదు, అది మందు. కళ్ళు ఇరుక్కుపోయినాయి అనుకోండి, దాన్ని పెడతారు. ప్రవక్త కూడా ఒక గ్రీస్ అంటున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు కళ్ళు అతుక్కోపోతాయంట చల్లకాలంలో, మంచు ఎక్కువ. అట్టాటి సమయంలో కళ్ళు ఇరుక్కుపోతాయి, చూడలేకుండా ఉండరు. వాళ్ళ అమ్మ పెట్టేదంట దాన్ని బాగా వేడి చేసి. ఆ యొక్క గ్రీస్ అంటే అది ఒక కొవ్వు, జంతువు కొవ్వుని పెట్టి చేస్తారు వాళ్ళు. కూన్ గ్రీస్ అంటున్నాడు. కూన్ అంటే అదొక అనిమల్, అదొక జంతువు. ఇక్కడ ఈ కలికం అనేది దేవుని వాక్యం. జాగ్రత్తగా వినండి. వర్తమానాన్ని చదవకుండా పోయినాడంటే సంఘశాఖలో ఉన్న పాస్టర్లు కూడా గుడితనంలోకి పోయినారు. ఎంత ధన్యత తెలుసా? మనకని ఒక ప్రవక్తను పంపించడం నువ్వు ఎరిగేదే ఒక ధన్యత. ఈయన ప్రవక్త అనేది రూఢిగా నమ్మేది మహా పెద్ద దీవెన. ఊరికే ఆయన ప్రవక్త అంటే నోటితో చెప్పేది కాదు. మన బిడ్డలకి మనం నేర్పించుండం. వాళ్ళు చిన్నప్పటి నుంచే మన ఇంట్లో ఎదిగినారు కనుక వాళ్ళు అంటారు, ఓ ఈజ్ అవర్ ప్రాఫెట్, ఆయన మన ప్రవక్త. అది కాదు అక్కడ. ప్రవక్త చెప్పింది నమ్ముతున్నావా? ప్రవక్త చెప్పిన ఆర్డర్, దేవుడు ఆర్డర్ ఇచ్చినాడు. ఆర్డర్ అంటే క్రమము, ఆజ్ఞ. ఈ క్రమాన్ని మనం పాటించామా? వాక్యం లేకుండా జీవిత క్రమం నీకు రాదు. వాక్యము లేకుండా జీవిత విధానం నీకు రాదు. వాక్యము లేకుండా దైవత్వము నీ లోపలికి రానే రాదు. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ రాడు నీ లోపల. ఆనవాళ్ళలో దేవుడు మాట్లాడలేదా? ఏమైనా మాట్లాడుతున్నాడు? ఎ కంప్లీట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైన విధేయత పరిశుద్ధాత్మను పొందుటకు నిన్ను అర్హులుగా మారుస్తుంది అని చెప్పి దేవుడు చెప్పలేదా? వాట్ ఎ గోల్డెన్ వర్డ్స్. అది బంగారు వాక్యాలవి, బంగారు మాటలవి. బంగారిచ్చినా ఇట్టాటి మాటలు దొరకవు నాయన. అవును, పెంతెకోస్తు మోసపోయింది. మాట్లాడు నోటుకు వచ్చింది నీకు పరిశుద్ధాత్మ వచ్చిందని సైతాను బోధించాడు వాళ్ళకి. కాబట్టి చిన్నవారేమి పెద్దవారేమి చూరిదారులు వేసుకొని లోపలదంతా కనపడే విధంగా గుడ్డలు వేసుకొని పైకి కిందకి దూకి నోటికొచ్చింది మాట్లాడి నాకు పరిశుద్ధాత్మ ఉంది, నాకు పరిశుద్ధాత్మ ఉందని చెప్తే మహాపెద్ద అభిషేకం ఆమెలో దివిందని పాస్టర్ చెప్తా ఉంటే వీడు గుడ్డి పాస్టర్ వీడు. అవును, నీలో పరిశుద్ధాత్మ నీలో వచ్చి రావటం అంటే ఎట్టంటే అటు రాడు ఆయన. అవును, కేవలం దూకేది కాదు, ఎట్టంటే మాట్లాడేది కాదు. రక్త గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్. సర్స్ ఇస్ ద టైం. అయ్యలారా ఇదే సమయమా? ఇదే నా సమయం. నా వర్తమానంలో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకము సెన్సేషన్ అంటే స్పర్శ లేకుండా, ఉద్రేకం లేకుండా, ఎగిరేది లేకుండా, దూకేది లేకుండా. ఎట్టొస్తాడు పరిశుద్ధాత్మ లోపలికి? ఏ విధముగా మరి లోపలికి పరిశుద్ధాత్మ వచ్చినాడు? ఒక సెన్సేషన్ లేకుండా, ఒక ఉద్రేకమో లేకపోతే ఇంకోటి ఏమన్నారు, స్పర్శ లేకుండా. స్పర్శే లేదు ఆమెలో, ఫీలింగ్ లేదు ఆమెలో, ఏ విధమైన ఫీలింగ్ లేదు.
అయితే పరిశుద్ధాత్మ వల్ల కలుగును అన్నాడు దూత. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. ఏమో కళ్ళు తెరుచుకొని చూడలే, ఏదో వచ్చి ఆమెను ఆవరించేది. అదే కార్యం ఈరోజు అక్కడ ఏం జరిగిందో అదే నీలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మీ వాక్య ప్రకారమే నాకు జరుగునుగాక అని ఎప్పుడైతే మరియ చెప్పిందో పరిశుద్ధాత్మ ఆవరించింది ఆమెని. ఇప్పుడు నీవు నీ వాక్య ప్రకారమే నాకు జరుగునుగాక అన్న వధువా నువ్వు చెప్పినప్పుడు అదే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది. నీ హృదయ గర్భమందు అక్కడ శిశువు ఏ విధంగా యేసుక్రీస్తు కలిగాడో నీ యొక్క హృదయ గర్భం అది న్యాచురల్ గర్భం, అది ప్రకృతి సంబంధమైన కడుపులో ఉన్న గర్భం, ఇది నీ హృదయంలో ఉన్న గర్భం. ఇది హల్లెలూయా. ఈ హృదయ గర్భములో క్రీస్తు కలుగుతాడని పౌలు చెప్పినాడు. క్రీస్తు కలుగు వరకని ప్రసవ వేదన నేను పడుతున్నాను అన్నాడు. ఆ వాక్యము నెరవేరే సమయం ఇది. ఆ వాక్యము నీ జీవితంలో నిజరూపమయ్యే సమయం ఇది. ఆ వాక్యము నీ జీవితంలో నా జీవితంలో కలకపోయిందంటే దర్ ఈస్ సంథింగ్ రాంగ్. దీనికి ఎగిరేది అవసరంలే, దూకేది అవసరంలే, బిబ్బని మాట్లాడేది అవసరంలే. ప్రవక్త చెప్పిన మాట తీసుకోండి. సంపూర్ణమైన దేవుని వాక్యానికి విధేయత, ఎ కంప్లీట్ ఒబీడియన్స్ టు ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఈరోజు ఏంటి? సమర్పణ, విధేయత, వాక్యానికి లోబడేది. అవును ప్రభువా, ఈ వాక్య ప్రకారంగా నేను చెయ్యాలా, ఈ వాక్య ప్రకారంగా నేను ఉండాలా. క్రమం అనేది అప్పుడు వస్తుంది నీ జీవితంలో. లైఫ్ అనేది అప్పుడు వస్తుంది. ఆర్డర్, వాక్య ఆర్డర్ అనేది నీలో వస్తుంది. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను చేయలేనని చెప్పబాక ఎవనొస్తాడా, ఎవను రాలా. ఏ యవనస్తుడు చెప్పకూడదు నా వల్ల అవదు ఇదని. నిన్ను ఈ లోకానికి పంపించిందే ఇట్టాటి లోకంలో నువ్వు చేసేదానికే దేవుడు నిన్ను పంపించినాడు. సొదొమ గొమొర్రాలో నిన్ను పంపించున్నాడు. లోకము సిగ్గుమాలిన లోకం ఇది, దరిద్రపు లోకం ఇది, దౌర్భాగ్య లోకం ఇది, దిక్కుమాలిన లోకం ఇది, బుద్ధి లేని లోకం ఇది, పిచ్చిబట్టిన లోకం ఇది, వ్యభిచార లోకం ఇది, చెడి చాట్ల ముగ్గునే లోకం ఇది. అదేదో అట్ట అంటారులేండి. కాబట్టి ఇట్టాటి భయంకరమైన లోకంలో దేవుడు నిన్ను ఎన్నుకున్న వాడై నిన్ను లోకానికి పంపించాడంటే ఎంతమంది పాస్టర్లు నిలబడ్డారు లోకానికి. ఫ్లెష్ అంటే శరీరం. కాబట్టే మన ప్రవక్త చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన ఫ్లెష్లో ఉన్నాడు. అంత పెద్ద అభిషేకాన్ని పొందిన ప్రవక్త కూడా ఏ ఇంటికి ఒంటరిగా పోడంట ఆయన అన్నాడు. ఆయన పోవాలంటే ఆయన పెళ్లికి ముందు వాళ్ళ అమ్మని తీసుకొని పోయేవాడంట. ఎవరింటికన్నా పోయేవంతి పెళ్ళైన తర్వాత తన భార్యను తీసుకొని పోతాడంట. లేకపోతే సంఘ పెద్దల్ని 4-5 తీసుకొని పోతాడంట. హ్యాటీ రైట్కి ఇంటికి పోతున్నాడు. హ్యాటీ ఇంటికి పోయేటప్పుడు ఆయన సంఘ పెద్దల్ని తీసుకొని పోయినాడు. చూడండి ప్రవక్త క్రమం. ఒక దగ్గర పోయి ఒక ఆమె దగ్గర అడుగుతున్నాడు, అమ్మా బ్రదర్ ఎక్కడని. ఇప్పుడే డౌన్ టౌన్ పోయి ఉన్నాడు, అంటే ఆ యొక్క పట్నం లోపలికి పోయి ఉన్నాడు. వీళ్ళ పట్నంలో ఉన్నాడు, లోపలికి పోయి ఉండారు. పట్నం లోపలికి పోయినాడు అని అర్థం అది. ఆయన అంటున్నాడు, అయితే ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. చూడండి ఆ యొక్క క్రమాన్ని చూడండి. ఆమె బిడ్డలతో ఉన్నప్పటికి కూడా ఆయన అంటున్నాడు, సంఘ పెద్దలు ఉన్నప్పటికి కూడా నేను కూడా అట్లా డౌన్ టౌన్కి పోయి ఒక 5 నిమిషాల్లో ఒకటి చిన్న కార్యం చేసుకొని వచ్చేస్తానని. లేదు బ్రదర్ అయ్యా అంట ఆమె బతిమలాడుతున్నది. ఎందుకంటే ప్రవక్త అని తెలుసు ఆమెకి. అయినా పోలేదు, ఆయన వెళ్ళిపోయినాడు. అవును, ఈరోజు ఉండరు, ఎవరు లేకపోతే లోపల దొరదామని. అట్టాటి పాస్టర్లు ఉండే సమయం ఇది. భర్త ఎప్పుడు పనికి పోతాడు, ఇంట్లో దొరతాను నేను అనుకునే దెయ్యం బట్టే పాస్టర్స్ ఉండారు ఈరోజు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నువ్వు ఇంకా ఈ యొక్క మాంసంలో ఉండవు అనేది మర్చిపోబాక. ఇంకనూ ఈ యొక్క పడిపోయిన శరీరంలో ఉండవని మర్చిపోబాక. ఇంకనూ నీకు టెంప్టేషన్ అంటే అర్థం ఏంటి? నీ యొక్క ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ, మాంసపు ఆకర్షణ, కండ్ల ఆకర్షణ, ఇవన్నీ కూడా మన మాంసపు శరీరంలో ఉంటాయనేది మర్చిపోబాక. అవును, సాకు చెప్పబాక. ఏదో మాంసంలో పడిపోయినాను బ్రదర్ అట్టా ఇట్టా అని దాన్ని కప్పిపెట్టబాక. దేవుని దగ్గర పరిగెత్తుపో. చూడండి, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, తన హృదయానుసారమైన
మనిషిగా దావీదు జీవించాడు. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, ఇంకొకటి భార్యతో ఉన్నాడు. అయితే ఎంతగా దేవుని దగ్గర పోయి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడిని అడిగాడు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. నా తాను ప్రాక్తన దేవుడు పంపించినాడు ఆయన పాస్టర్ దావీదుకి. వాళ్ళ పాస్టర్ చెప్తానగానే నువ్వేదో నాకు చెప్పేది, నేను నరికేస్తానని చెప్పలే, భయపడ్డాడు. అది దైవత్వము చేసే కార్యం. భయపడి ఆ పాపి నేనే అన్నాడు. అప్పుడే 51వ కీర్తన రాశాడు ఆయన పాడినాడు, నా పడకంతా నా కన్నీరు వలె తడిచిపోతున్నది కన్నీరు ద్వారా అని చెప్పి ఇట్స్ అ రిపెంటెన్స్. నా పాపాన్ని కడుగు ప్రభువా అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దేవుడు నీ పాపాన్ని క్షమించినాడు. అయితే శిక్ష తప్పలేదు, శిక్ష ఇచ్చాడు. దేవుడు అన్నాడు, ఈజ్ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నేను కూడా చాలాసార్లు చెప్పుకుంటాను, ఏమన్నా ప్రభువా అట్టాటి జీవితాన్ని మాకు ఇవ్వండి. పాపంలో పడిపోయేది కాదు, కానీ బసేబా దగ్గర ఆయన పడినట్టు మేము పడకూడదు ప్రభువా. అయితే ఈ కాలానికి ఒక నీతి, ఈ కాలానికి ఒక పవిత్రత, ఈ కాలానికి ఒక పరిశుద్ధత. ఈ లోకంలో మనం అందరూ మర్చిపోయినా పర్వాలేదు. అయితే నిశ్చయముగానే దేవుడు మనల్ని గురించి చెప్పాలా, నా హృదయానుసారమైన వధువీమని, నా హృదయానుసారమైన మనిషి, నా హృదయానుసారమైన సేవకుడని, నా హృదయానుసారమైన మనుషులు మనమని పేరు తీసుకునేదానికే జగదుత్పత్తి మునుపు క్రీస్తులోనే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు విచ్చలవిడైపోయింది లోకమంతా. ఎట్టంటట జీవించవచ్చు, ఎట్టంటట ఉండొచ్చు. గమనించండి, ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్, సాముల వారి మతం బైబిల్ని మారవాలని చెప్పిన పోయినసారే చెప్పాను నేను. బిబిలియా 2000 అని ఒక పేరుని, చాలా పేర్లు వాళ్ళు ఎతకుతున్నారంట, ఏ పేరు పెడదాము కొత్త బైబిల్కని. దిస్ బైబిల్ హాస్ బికమ్ అబ్సలీట్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే పాతదైపోయింది. ఈ పాతకాలపు బైబిల్ని పెట్టుకొని ఈ నవనాగరికమైన మనుషుల మధ్యలో మాట్లాడేది చాలా కష్టంగా ఉండదని అని దెయ్యం చెప్తుంది. సాముల వారి మతం అంతా దెయ్యం పట్టిన వాళ్ళు లోపల ఉండేది. దేవుని బిడ్డలు లోపల ఉండకూడదు, దేవుని బిడ్డలు ఉండకూడదు. ఒకవేళ నా వర్తమానం వింటుంటే మిమ్మల్ని నేను దెయ్యం చెప్పడంలే, ఎక్కువ మంది దాంట్లో ఆ యొక్క మృగం యొక్క వాడి యొక్క బోధలో ఇరుక్కుపోయి ఉన్నారు. దానియేలు గ్రంథంలో వాక్యం ఈ విధంగా చెప్తుంది. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువు. 7:22 చదువయ్యా. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగదొరుకుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుడికి విరుద్ధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొట్టును. మహోన్నతుడి యొక్క భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను, ఇప్పుడు ఇక్కడ పండుగను రాశారు, అయితే నిజంగా వాస్తవానికి పండుగ లేదు, కాలములను మార్చును. న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. అనగా న్యాయ పద్ధతులు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రమాణములు, ఈ ప్రమాణాలని మార్చాలని కోరుకుంటాడంట. కాలముల్లో మారుస్తాడంటున్నాడు. ఎవరో కాదు, ఇది ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు చేసే కార్యం. ఇది కాలముల్లో మారుస్తాడు అని చెప్తున్నాడు. ఎన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ కొత్త పోప్ అంటున్నాడు, ఈ పాత బైబిల్ పర్లేదు మనకి. ఏం రాయిపోతున్నాడు కొత్త బైబిల్లో? ఏం రాస్తాడో తెలుసా?
మొగోడిని పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవచ్చు, వాడి ఇష్టమే, ఎట్టన్నా జీవించని. దెయ్యం యొక్క ప్రోద్బలంతో చేస్తారు ఈ కార్యాలను వాళ్ళు. అయితే దేవునికి స్తోత్రం, ఇవన్నీ జరిగేదానికి మునిపే, దెయ్యం బట్టిన వాళ్ళు దెయ్యపు బైబిల్ వచ్చేదానికి మునిపే, అది బైబిల్ అనే చెప్పకూడదు, దెయ్య పుస్తకం అది, దెయ్యపు శాస్త్రం అది. దేవుడు మనకి పవిత్రమైన పరలోక వర్తమానాన్ని మనకిచ్చి, ఆమేన్, గమనించండి, ఈ కార్యాలన్నింటినీ మనం అర్థం చేసుకునే విధంగా దేవుడు మన కళ్ళకి కలికం వేశాడు. అనగా కాటుకు కాదు, అది తైలం. అది ఏంటా తైలము? పరిశుద్ధాత్మ. ఎందుకు పరిశుద్ధాత్మ నీ కళ్ళకు కావాలా? నీ హృదయ నేత్రానికి. ఎందుకో తెలుసా? వాక్యాన్ని చూసేదానికి, వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి. పరిశుద్ధాత్మ నీలో లేకుండా, నీ కళ్ళకి కాటుక లేకుండా, అనగా కలికం లేకుండా, అనగా తైలం లేకుండా, ఇది మందు, ఔషధం. ఇది నీ కళ్ళకేసినప్పుడు అదేంటో అనలే, ఐసాల్ ఈజ్ ద హోలీ గోస్ట్ అన్నాడు ఒక దగ్గర, ఐసాల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు ప్రవక్త. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, నీ కళ్ళకి ఆయన ఇచ్చినాడంటే నీ హృదయ నేత్రములకి ఇచ్చినాడు ఆయన. అదే ఈ వర్తమానం. వర్తమానానికి వేరే భిన్న అర్థం పెట్టబాకండి. వర్తమానాన్ని చదవండి, దాంట్లో ఉన్న ప్రతి కార్యాన్ని పాటించండి. ప్రవక్త తన జీవితంలో పాటించాడు. నేను చెప్పాను, ఎవరింటికి కూడా ఆయన ఒంటరిగా పోడని. ఒకటి తల్లి, లేదా భార్య, లేదా సంఘ పెద్దలు. ఎంత గొప్పగా నేర్పించాడో చూడండి. ఎప్పుడు కూడా ఏం పర్వాలేదులే అని మాత్రం అనుకోబాకండి, చేయబాకండి. ఏం పర్వాలేదు, నువ్వు ఒంటరిగా పోతే పర్వాలేదని. అవును, అట్టగా నువ్వు పోయినావంటే నిశ్చయంగానే పక్కలో ఉండేవాళ్ళు ఏమంటారు నిన్ను చూసి? చూడు, వాళ్ళ ఇంట్లో ఊరు లేనప్పుడు ఈ పాస్టర్ దూరుతున్నాడు ఆ ఇంట్లో అని చెప్పరా? సైతాన్ని ఏమన్నా మాట్లాడతాడు. ఎందుకు? మనకు ఒక ఆర్డర్ ఇచ్చినాడు ప్రవక్త, ఒక పవిత్రమైన కార్యాలు మనకి నేర్పించాడు. ఈ వాక్యంలో మెల్లగా మనం నడిచినప్పుడు నిజంగానే పవిత్రమైన జీవితం అనేది ఖచ్చితంగా మనలో వస్తుంది. అందుకోసమే నువ్వు ఏర్పరచబడ్డావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దైవత్వంలో నిన్ను ఎన్నుకున్నాడు, క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నాడు, వాక్యంలో నిన్ను ఎన్నుకున్నాడు. ఈ వర్తమానం నీలో జీవించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రీ డెస్టినేషన్ అంటే ముందు ఏర్పాట్లో నిన్ను ఎన్నుకున్నాడు. ఈ కాలము బైబిల్ ప్రకారంగా మనుషులు జీవించలేరు. సంఘశాఖ ఉత్తత్త అబద్ధాలు కుయ్యాల్సిందే కానీ నిజంగానే వాక్యానుసారమైన జీవితం జీవించలేరు. వాళ్ళు ఎందుకు జీవించలేరు? ఈ యొక్క వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయినారు. వినలోని చెవులు నిజంగానే నులువెచ్చని స్థితి. వాళ్ళు మాట్లాడే దైవత్వం అనుకొని దేవుని మాటలు అనుకున్నారు. కాబట్టి లోకాన్ని మోసపరచు పాటలు, లోకాన్ని మోసపరచు ప్రసంగాలు, లోకాన్ని మోసపరచు డబ్బు, లోకాన్ని మోసపరచు వర్తమానాన్ని చదవాకని చెప్పేదే. లోకంలో ఒక మనిషి భలే పాటలు పాడినాడు, చచ్చిపోయినాడులేండి ఆ మనిషి. ఆ మనిషి ఒక మాట అన్నాడు, గుంటూరు పక్క ఉన్న ఆయన. ఏమన్నాడంటే, వర్తమాన పుస్తకాలు పంచి పెడతా ఉంటే దాన్ని విసురుకోండి అన్నాడు. జబ్బు వచ్చి చచ్చినాడు. అవును, ఎవరికైనా జబ్బు వస్తుంది, వీడికి ఘోరమైన జబ్బు వచ్చింది. ఊరికే కాదు, దేవుని మాట ఆడేది కదా. అసలు ఈ మనిషి పరలోకం పోతాడనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ మనిషి నేను తీర్పు తీర్చడం లేదు. ఎక్కడ పోవాలని కోరుకున్నాడు అక్కడ పోయినాడు. పాటలు పాడితే కాదు, ఏదో ఎగిరితే కాదు, ఏదో ప్రసంగాలు చేస్తే కాదు. అవును పిల్లారా, ఈ కాలానికి దైవ చిత్తం అనేది దేవుని మనస్సుని దేవుడు బయలుపరిచాడు. ఆయన ఏమనుకుంటున్నాడు సంఘాన్ని చెప్పాడు. నువ్వు గుడితనంగా ఉన్నావన్నాడు. ఆయన దగ్గర వస్త్రాలను తీసుకోమన్నాడు. అవును, వధువు వింటది మాటల్ని, వధువు చెవి ఎగుతుంది. వధువుకి అట్టాటి కృప దేవుడు ఇచ్చినాడు. వధువు హృదయంలో నిశ్చయంగానే ఈ వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, వాక్యానికి లోబడటం ద్వారా పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందాలా అనేది ఆమెకి నేర్పించబడుతున్నది. అవును, జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఎవరంటే విలియం బ్రానమే దేవుడిని చెప్పుకునే వాళ్ళు కొందరు. తప్పు 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 కానే కాదు. ఆయన ఒక మనిషి, దైవత్వము ఆయనలో చాలా చక్కగా పనిచేశాడు. ఆయన ఉన్నట్టే మనం కూడా ఉండాలి. ఆయన జీవించినట్టు మనం జీవించాలండి అని చెప్పబాక. ఈ వర్తమానం నీకోసం ఇచ్చాడు ఆయన. ఎలియేజరు వధువుని తీసుకొని పోయినాడు. వధువుని తీసుకొని పోయేటప్పుడు రెబెకాతో మాట్లాడుతూనే పోయినాడు. అయితే సరైన సమయం వచ్చేటప్పటికి
రెబెకా పెళ్లి కుమారుడని ఇస్సాకునిది ఆమె ఖచ్చితంగానే కనుగొనింది, చూసింది. అప్పుడు అన్నాడు ఆ ఎలియేజర్, అదిగో ఆయన ఎవరిని అడిగింది రెబెకా, ఆయనే నీ యొక్క పురుషుడు, ఆయనే ఇస్సాకు అన్నప్పుడు వెంటనే దిగి ముసుగు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది, ఎలియేజర్ని వదిలిపెట్టింది. అంతే ఈరోజు కూడా ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకుని పోయినాడు? క్రీస్తు దగ్గర తీసుకుపోయి ఇంట్రడ్యూస్ చేశాడు. అనగా క్రీస్తు ఎవరో కాదు, క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ అన్నాడు ప్రవక్త. వాక్యము, క్రీస్తే వాక్యం. క్రీస్తు దగ్గర తీసుకొని పోయి మనల్ని వదిలిపెట్టాడు. నా దగ్గరికి రాండి, నా దగ్గరికి రాండి అని చెప్పలే విలియం బ్రానమ్. ఆయనలో ఎవరు నిందంటే క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరో కాదు, వాక్యమే ఆ క్రీస్తు అన్నాడు. ఆ వాక్యం తీసుకుని మనల్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అనగా మనల్ని పరిచయం చేశాడు. ఈరోజు ప్రవక్త వెళ్ళిపోయాడు. ఒకవేళ ప్రవక్తగా నుండుంటే మనుషులు ఆయన్నే చూస్తుంటారు. కరెక్ట్ అయిన సమయంలో దేవుడు ప్రవక్త గారిని అవతల గడికి తీసుకెళ్ళిపోయినాడు. అయితే ప్రవక్త జీవితము, ప్రవక్త ప్రేమ, ప్రవక్తలో సూపర్ న్యాచురల్ లైఫ్, అతీతమైన జీవితం అనేది, సహజాత్యమైన జీవితం, ఏ విధంగా బైబిల్ జీవితాన్ని ఆయన తీసుకొచ్చి చూపించినాడు. ఇవన్నీ మనకు ఒక మాదిరే. మనం కూడా అట్లా జీవించవచ్చు. థర్డ్ఫుల్ అన్నాడు, మూడవ ఈడ్పు అన్నాడు. అది మూడవ ఈడ్పు ఆయన కొద్దిగానే చేశాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఒక స్పూన్ ఫుల్ మాత్రమే ఇప్పుడు జరిగిందన్నాడు. తక్కిందంతా మనం చేయాలా? నీవు చేయాలా వధువా? నేను చేయాలా? నీ మాట శక్తివంతమైన మాటగా ఉండాలి. నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడేదిగా ఉండాలి. కాబట్టి ఏ సేవకుడు కూడా నేను చాలా గొప్పవాడిని, నేనే చేస్తాను, నేనే పడతాను అనబాక. ఎత్తబడుట నీకు మాత్రమే కాదు, ప్రతి యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎత్తబడాలా. ప్రతి వ్యక్తిలోనూ ఆ విశ్వాసం ఉండాలా. ప్రతి వ్యక్తిలోని ఆ క్రమం అనేది ఉండాలి. ప్రతి వ్యక్తిలోని బైబిల్ జీవించాలి. ప్రతి వ్యక్తిలోని పరిపూర్ణ విశ్వాసం రావాలి. ప్రతి వ్యక్తిలోని పరిపూర్ణమైన ఎడబాటు ఉండాలి. అన్నిటి వదిలిపెట్టి బయటికి రావాలి. ప్రతి వ్యక్తి అనగా క్రీస్తులో ఉన్నవారు పరిశుద్ధాత్మతో ముద్రించబడాలి. ఆనవాలు పొందాలి. దైవత్వంతో నువ్వు ఒంటరిగా నడవాలి. అవును, నీ ప్రార్థన తగ్గిపోకూడదు. ఏకునేలేసి ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, వర్తమాన ప్రకారంగా జీవించు. ఈ వర్తమానంలోనే ఎత్తబడే విశ్వాసం ఉందన్నాడు. ఆ విశ్వాసం ఎట్ట వస్తుంది? నీకు తెలియకుండానే ఎదగుతుంది. మెల్లమెల్లగా 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 వాక్యానికి లోబడుతూ 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 వచ్చినావంటే దేవుడు నిన్ను ముద్రిస్తాడు. అనగా పరిశుద్ధాత్మతో నిన్ను ముద్రిస్తాడు. యు ఆర్ ఎ సీల్డ్ ప్రోడక్ట్ అన్ టు ద లార్డ్. దేవుని కోసము ముద్రించబడిన ఒక వ్యక్తిగా మారుతావు. ఎత్తబడుట్లో ఖచ్చితంగా ఉంటావు. ఇది వదిలిపెట్టి నీలో గర్వము, నీలో అహంభావము, నాకే అంతా తెలుసు, ఇండియాకే నేను పెద్దోడిని అని ఉత్తకొత్తలు కోసావంటే ఉనింది కూడా పోద్ది నీ దగ్గర. ఉనింది కూడా తీసేస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరైనా సరే, ఎవరిని కూడా దేవుడు ప్రాంతానికి పెద్దలుగా పెట్టలే, రాష్ట్రానికి పెద్దలుగా పెట్టలే, దేశానికి పెద్దలుగా పెట్టలే. నీకిచ్చిన సేవను, నాకిచ్చిన సేవను తగ్గింపుతో దేవునికి ఇంపుగా మన సేవను చేసుకుని దేవునికి ఇంపైన మనుషులుగా మనం జీవించి దేవుని ఘనపరిచి మహిమపరిచి మన జీవితంలో నిశ్చయముగానే దేవుని స్తుతి పాడుతూ మన జీవితంలో నడిచిపోవాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏదేదో వస్తుంది. అయితే అన్నిటినీ జయించుకొని మనం బయటికి రావాలి. అవును, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు లోకం ఏదేదో చెప్పింది, సచ్చినాడు ఆయన అనుకునింది. అయితే ఆయన చచ్చిపోయిన దానివల్లనే మరణాన్ని జయించుకొని లేచిన మహా గొప్ప దేవుడైనాడు. ఏ మనిషి మరణాన్ని జయించలే. ఇప్పుడు మనం కూడా అంతే. మనం చనిపోయినా మనం లేస్తాం, మనం పాతిపెట్టా మనం లేస్తాం. ద క్వికెనింగ్ పవర్ అనగా దాని ఏమంటారు? క్వికెనింగ్ అంటే మనల్ని బ్రతికిచ్చే ప్రాణం, లేకపోతే శక్తి, మనకి జీవాన్ని ఇచ్చే శక్తి అనేది మనలో ఇప్పుడే ఉంది. ఎత్తబడే విశ్వాసం ఇప్పుడే మనలో పనిచేస్తుంది. ఎత్తబడే సంతోషం ఇప్పుడే మనలో ఉంది. మనకి, మన యొక్క కుటుంబానికి, మన బిడ్డలకి ఇదంతా కూడా వాళ్ళు పొందాలని, వాళ్ళు ఎంత క్రూరమైన జీవితం జీవించినా దేవుని శక్తి ఒకరోజు వాళ్ళని పట్టుకుంటుందన్న విశ్వాసంతో నీవు పరిశుద్ధాత్మతో నింపబడు. నేను చాలా యవనస్తులను చూస్తున్నాను, భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. సెల్ ఫోన్ వచ్చి వాళ్ళ యొక్క లైఫ్నే నాశనం చేసింది.
అయితే ఒకరోజు అదే సెల్ ఫోన్ని చెయ్యి ఇట్లాంటి పాతాళపు జీవితాన్ని, పాతాళపు కార్యాలని చూడకూడదని వాళ్ళే ఒక నిర్ణయం తీసుకునే సమయం అనేది వాళ్ళ జీవితంలో వస్తుంది. చిన్న బిడ్డల మనసే చెడిపోయింది, చదివే బిడ్డల యొక్క మనసే చెడిపోయింది. ఆన్లైన్లో ఇప్పుడు పాఠాలని, టీవీల్లో పాఠాలని, లేకపోతే ఆన్లైన్ పాఠాలని సెల్ ఫోన్లు ఖచ్చితంగా కొనివ్వాల్సిన పరిస్థితి. దానివల్ల ఏమైందంటే వెనకనే పాతాళం వెనకనే వస్తుంది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, మీ బిడ్డల కోసం ఎక్కువగా ప్రార్థించండి. యవనస్తుల కోసం ఏం భయపడాల్సింది ఏమీ లేదు. ఏ దెయ్యం ఏం చేయదు. అయితే ఎప్పుడైతే వాక్య క్రమాన్ని, వాక్య ఆర్డర్ని, క్రమము తర్వాత ఆజ్ఞ, అదే దేవుని వాక్యం, దాన్ని వదిలిపెట్టి పోయినారా దెయ్యం పట్టేస్తుంది. ఖచ్చితంగా దెయ్యం పట్టుకుంటుంది. ప్రవక్త గారు ఏమంటారంటే పరిశుద్ధాత్మను పొందని ఒక మనిషి వాడు కానీ పొందకుండా పోయినాడంటే యవనస్తుని రాక్ అండ్ రోల్ విల్ క్యాచ్ దమ్ అన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యం. రాక్ అండ్ రోల్ అంటే ఈ మైకేల్ జాక్సన్ మాదిరి దెయ్యం పట్టిన వాళ్ళు పాడిన పాటలు అవి. ఇది నీ హృదయాన్ని పట్టేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎట్టబెద్దనే వదులుకునేది క్రీస్తు లోపలికి రానివ్వండి, వాక్యాన్ని లోపలికి రానివ్వండి, నెమ్మదిగా దేవుని యొక్క మాట లోపలికి రానివ్వండి. ఆటోమేటిక్గా నువ్వే చెప్తా, ఛీ ఈ దెయ్య పాటలు నాకు వద్దని, ఛీ ఈ దెయ్య మాటలు నాకు వద్దని. మనిషి దేవుడు కానీ లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి తెలియకనే బూతులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే దేవుడు లేడు. చాలామంది ఏమనుకుంటారు, దెయ్యం పట్టడం అంటే ఏదో ఎగరడం దూకడం అనుకుంటారు. అట్ట కాదండి. మెల్లగా దెయ్యం లోపల జొరబడతాడు. ఎందుకంటే తప్పుడు కార్యాలను నమ్మడం ద్వారా, అబద్ధాన్ని నమ్మడం ద్వారా, వాక్యాన్ని తిరస్కరించడం ద్వారా మెల్లగా సైతానుడు లోపలికి పోతాడు. లోపలికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాడి మైండ్ ఖరాబ్ అవుద్ది. తప్పుడు మాటలు, బూతు మాటలు, అసహ్య కార్యాలను చూడడము, ఇవన్నీ వాడి జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అంటే జీవితంలో ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే వాక్యంని నమ్మకుండా, విశ్వాసం లేకుండా పోయిన దానివల్ల. అదే సమయంలో మరియ వలె నీ వాక్య ప్రకారంగా నాకు జరుగునుగాక అన్నప్పుడు, నీ వర్తమాన ప్రకారంగా నాకు జరుగునుగాక అని మెల్లటి ఆ విశ్వాసాన్ని కానీ నువ్వు అన్నావంటే, చూడండి ఈ దూత ద్వారా వచ్చిన ఈ వాక్యం, మనకిచ్చిన దూత ప్రవక్త విలియం బ్రానమ్ గారు, ఆ వర్తమానం అనేది మెల్లగా నీ లోపలికి పోయి క్రియ లోపల జరుగుతుంది. క్రీస్తు నీలో కలుగుతాడు. ద సూపర్ న్యాచురల్ పవర్, లోకంలో ఎక్కడ జరగని కార్యం నీలో జరుగుతుంది. దైవత్వం నీలో ఎదగతాడు. నువ్వు దేవునికి ఇంపైన మనిషిగా జీవిస్తావు. ఎత్తబడే విశ్వాసం నీలో పెరుగుతుంది. జరగదు, జరగలేదని చెప్పబాక, జరిగేదానికే నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఒకరోజు ఆ వాక్యానికి ఆమేన్ 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 అన్నప్పుడు, ఆ ప్రకారమే నాకు జరుగునుగాక. టెలివిజన్ వద్దు అన్నప్పుడు ఆమేన్ తీసి బయట బారేసేది. అవును, అసహ్య కార్యాలను చూడబాక, అసహ్య కార్యాలను చూడకుండా ఉండుట. వర్తమానాన్ని అంగీకరించినప్పుడు యవనస్తుడైనా సరి, ఎవరైనా సరి, లోకంలో నీ ఇంపు దేవుడు అవుతాడు. నీ ఇంపు వాక్యం అవుద్ది. నీ ఆశ దేవుని వాక్యం అవుద్ది. నీ జీవితం అనేది క్రీస్తు జీవితంగా, నిశ్చయముగానే క్రీస్తును కనపరిచే ఒక జీవితంగా నువ్వు మారుతావు. ఇదే పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించను గాక. ముగిస్తున్నాను, ప్రార్థించుకుందాం. ఎవరైనా హృదయంలో, మీ హృదయంలో ఇట్లాంటి జీవితం నాలో లేదు, నేను వర్తమానం చదువుతున్నాను, నీ వర్తమానంలో ఉన్నాను, నేను అది ఇది చేస్తున్నానని చెప్పినను నీ హృదయంలో కానీ ఈటాటి ఒక జీవితం నాలో లేదే అని కానీ అన్నావంటే, ఎందుకు మారు మనసుతో పాటు ప్రభువా నన్ను క్షమించండి నాయన, నీవు నాకు కావాలి, నీవు నా హృదయంలో రాండి, మీ వాక్యానికి ఆమేన్ చెప్తున్నాను ప్రభువా, నీ వాక్యాన్ని నేను నా హృదయంలో అంగీకరిస్తున్నాను మరియవలే. లెట్ ఇట్ బి అకార్డింగ్ టు దై వర్డ్. మీ వాక్యానుసారంగా నాకు జరుగునుగాక. అతీతమైన కార్యం నీలో ఇప్పుడే జరుగుతుంది. ఆమెలో ఏ విధమైన పులకిరింపు లేదు, ఏ విధమైన ఆమె యొక్క శరీరములో దాన్ని ఏమంటారు, ఆ యొక్క సెన్సేషన్ అనేది, చలనం అనేది లేదు. ఆమె జీవితంలో ఏమీ లేదు. ఆమె యొక్క జీవితంలోకి, ఆమె యొక్క హృదయంలోకి వాక్యము, ఆమె యొక్క గర్భంలోకి వాక్యము పోయింది. పరిశుద్ధాత్మ ఆమె యొక్క గర్భంలోకి పోయింది. పరిశుద్ధాత్మ ఆవరించాడు ఆమెని. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను ఇప్పుడే ఆవరిస్తాడు. నేను చేసింది తప్పు ప్రభువా,
నన్ను క్షమించు నాయన, నా జీవితంలో రా ప్రభువా, నీ వాక్య ప్రకారంగా నాకు జరుగును గాక అని చెప్పగలవా? చెప్పే ధైర్యం నీకుందా? చెప్పే తగ్గింపు నీకుందా? ఓ యవనరాలా, ఓ యవనస్తుడా, ఇదే నీ సమయము. గాడ్స్ ఆర్డర్ అండ్ గాడ్స్, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క క్రమము. అవును, ఆయన ఆర్డర్ అది, ఆయన యొక్క క్రమం అది. వాక్య ఆర్డర్ లోపలికి వచ్చినప్పుడు, వాక్య ఆర్డర్ లోపలికి నువ్వు వచ్చినప్పుడు వాక్య క్రమంలోకి నువ్వు వస్తావు. ఆ క్రమాన్ని నా జీవితంలో నాకు రాండి ప్రభువా, నీ వాక్య క్రమాన్ని నాకు ఇవ్వండి, నీ వాక్యాన్ని నాకు దయచేయండి అని నిజంగా నీ హృదయంలోంచి నువ్వు చెప్తావా? నువ్వు ఉన్న స్థలములో, నువ్వు ఎక్కడున్నావో అక్కడనే, మీ ఇంట్లో ఉన్నా పర్వాలే, ఏ స్థలంలో ఉన్నా పర్వాలే, నీ హృదయంలో ఈ చిన్న ప్రార్థన చేయగలవా? నా జీవితంలో రా ప్రభువా, నీ యొక్క వాక్య ఆర్డర్, ఆ యొక్క క్రమము, ఆ ఆజ్ఞ అది నాలో జరుగును కాక. ఎత్తబడే ఆర్డర్లో నేను వచ్చే కృపద ఇచ్చేయండి. వాక్య ఆర్డర్లో వస్తేనే ఎత్తబడే ఆర్డర్ నీకు వస్తుంది అన్నాడు ప్రవక్త. వెన్ యూ కమ్ టు ద వర్డ్ ఆర్డర్, దెన్ యూ విల్ కమ్ టు ద రప్చరింగ్ ఆర్డర్ అని. వాక్య క్రమం నీలో రాకపోతే ఎత్తబడే క్రమం నీలో రాదు. లోకాన్ని మోసపరిచేదానికి కాదు, లోకంలో ఉండేవాళ్ళని, లేకపోతే నీ సంఘంలో ఉండే వాళ్ళకి వీళ్ళని మోసపరిచేదానికి కాదు. నాకంతా తెలుసు అని చేసుకొని నువ్వు మోసపోబాక. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన, ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వినుచున్న ఎక్కడెక్కడంతా నీ బిడ్డలు వింటున్నారో వాళ్ళందరూ హృదయంలో సహజాత్యమైన ఒక కార్యాన్ని ఇప్పుడే జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అది ఒక్క ఆత్మగా ఉండొచ్చు, 2 ఆత్మలుగా ఉండొచ్చు, 3 ఆత్మలుగా ఉండొచ్చు. ఎంతమంది నేను చేసే తప్పు, నేను సమయాన్ని వృధాపరిచినాను అయ్యా, నన్ను కూడా క్షమించండి. అనేక సమయంలో నేను కూడా సమయాన్ని వృధాపరుస్తున్నాను. ఒకవేళ అసహ్యమైన సినిమాలు చూడడం లేదు కానీ, అసహ్యమైన కార్యాలు నేను చూడడం లేదు కానీ, అయితే అవని ఇవని చరిత్రని జరిగింది ఏందని ఏందేందో చూసుకుంటాం. ఆ సమయాన్ని మేము వృధాపరుస్తున్నాం. ఈవెన్ ఐఎమ్ గిల్టీ లార్డ్. నేను కూడా ప్రభువా తండ్రి ఆ తప్పితం చేసిన నన్ను క్షమించండి. వాక్యానుసారమైన జీవితం మాకు ఇవ్వండి లార్డ్. నీ వాక్య ఆర్డర్లో నిన్ను వచ్చుటకు సహాయం దయచేయండి. ఓ యేసు ప్రభు, మీరు మాలో రాండి నాయన. ఆయన మా ప్రవక్త అంటున్నాడు, మేము వ్యభిచారం చేసినామని దేవుని యొక్క వాక్యాన్ని వృధాపరిచిన దానివల్ల. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించండి. వ్యభిచారం అంటే ఏదో అసహ్యమైన కార్యాలు చేయటే కాదు, సమయాన్ని ప్రభువా వృధాపరచుట, ఓ ఏదంటే అది చదువుట. మమ్మల్ని క్షమించండి. మాకు పవిత్రమైన జీవితాన్ని ఇవ్వండి. నా కండ్ల ముందు ఏ అసహ్యమైన కార్యాన్ని నేను ఉంచనని దావీదన్నాడు. అయితే ఒకరోజు ప్రభువా అంతకుముందు ఒక అసహ్యమైన కార్యాన్ని చూసి పడిపోయినాడు, మారు మనసు పొందాడు, దేవుని యొక్క క్షమాపణ కోరాడు, దేవుడు ఆయన్ని క్షమించాడు. ఆయన తర్వాత పాడేటప్పుడు అంటున్నాడు, నా కళ్ళ ముందు ఏ అసహ్యమైన కార్యాన్ని నేను ఉంచనన్నాడు. అది ప్రభువా దేవుడు ఆయనలో ఇచ్చిన మార్పు. దేవా, నీకు నీ హృదయానుసారమైన ఒక వ్యక్తిగా మారాడు. మమ్మల్ని కూడా మీకు హృదయానుసారమైన ప్రభువా వధువుగా మార్చండి, నన్ను మార్చండి. ఇదిగో ప్రభువా, ఈ వర్తమానం వినుచున్న నీ బిడ్డలు ఎంతమంది ప్రభువా తండ్రి, వాళ్ళ జీవితంలో నన్ను మార్చండి ప్రభు. ఇదిగో నీ యొక్క వాక్యానుసారంగా నా జీవితంలో రాండి అని అడుగుతున్నారో, ఇప్పుడే అతీతమైన నీ యొక్క శక్తి పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రవేశించిన గాక వాళ్ళ హృదయంలో. ప్రతి దురాత్మను పారదోలండి, ప్రతి లోకపాత్మను పారదోలండి. లోకాన్ని తీసివేయండి మాలో నుండి. సొదొమ గొమొర్రా లోకం ఇది, దంతా మాలోంచి తీసివేయండి. పవిత్రత, పరిశుద్ధత, దైవత్వము మీరు మాకు కలుగు చేయండి. క్రీస్తులోని ఈ మనసు మాకు కూడా ఇవ్వండి. ఓ దైవత్వం మాలో నివాసం చేసే కృపద ఇచ్చేయండి. మేము మాట్లాడితే మీ మాటగా ఉండునుగాక. మా జీవిత విధానము యేసు క్రీస్తుగా ఉండునుగాక. ఈ సచ్చిపోయే లోకానికి యేసు ప్రభుని మేము కనపరిచే జీవితాన్ని మీరు మాకు దయచేయమని, మా యవనస్తులకి యవనరాళ్ళకి దయచేయమని, పరిశుద్ధత, పవిత్రత దయచేయండి. వర్తమానము జీవితంలో జీవించే కృప దయచేయండి. ప్రసంగికులైన మా పైన మీ కనికరమును కృపనుంచండి. మీకే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ఎక్కడెక్కడ నీ బిడ్డలు వాక్యం విన్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించమని, రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని, వాళ్ళ అవసరతలను తీర్చమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరందరినీ దీవించును గాక, దేవుడు మీరు ఆశీర్వదించును గాక, ఆయన రాకడికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. ప్రభు చిత్తం అయితే మళ్ళా వచ్చే శుక్రవారం దేవుని వాక్యాన్ని వినేదానికి దేవుడు మాకు అందరికీ కృపనివ్వను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీరందరినీ దీవించును గాక. అవును, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.